నన్ను మార్చింది ఈ గ్రంథం కాదా? నిన్ను మార్చింది ఈ గ్రంథం కాదా? నిన్ను మార్చింది ఈ గ్రంథం కాదా? దొంగలను దొరలుగా మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలే. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి చెప్పండి. అందుకని ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టారు? చెప్పాలి. ఈ గ్రంథం ఏ దేవుని గురించి ప్రకటిస్తుందో మరి విశేషంగా ఆ దేవుడు పరమ పవిత్రుడై ఉన్నాడు. ఆ మధ్య ఒక ఆయన తెలియక ఇట్లా అన్నాడు, వాళ్ళందరినీ నా ప్రభు రక్షించునుగాక, వాళ్ళను దేవుడు శిక్షించకుండా ఉండునుగాక, మళ్ళను కనికరించినట్లుగా దయగలిగిన దేవుడు కనికరించునుగాక. ఒక ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఏమన్నాడు తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథం కాదండి, బూతు గ్రంథం అన్నాడు. అందరూ ఒకసారి చేతులెత్తి ఆ మాట అన్న ఆ మహానుభావుణ్ణి ఈ రాత్రే దేవుడు దర్శించి తన తట్టు త్రిప్పుకొనుగాక, వారి మనోనేత్రాలను దేవుడు వెలిగించినట్లు. ఎందుకు దీన్ని బూతు గ్రంథం అన్నాడంటే, లోతు తన కుమార్తెలు చేసిన తప్పును గురించి బైబిల్లో రాయబడి ఉంది, అందుకని ఇది బూతు గ్రంథం అన్నాడు. దావీదు బెత్షెబాతో చేసిన పాపాన్ని గురించి గ్రంథంలో రాసి ఉంది, అందుకని ఇది బూతు గ్రంథం అన్నాడు. దైవజనమా, ఆ తప్పు చేసింది దేవుడు కాదు, మనుష్యులు. ఆ కాలంలో మనుషులు ఏం చేశారో, మనుషుల మధ్యలో ఏం జరిగిందో, మనుషుల మధ్యలో జరిగిన సమాచారాన్ని దేవుడు రాసించాడే కానీ ఈ తప్పు చేసింది, ఈ పాపం చేసింది, సౌండ్ పెంచాలా, ఒకవేళ ఆ దేవుడే గనక తప్పు చేసి ఉంటే, నో డౌట్ దేవుడే ఆ తప్పు చేసి ఉంటే తప్పకుండా అది బూతు గ్రంథం అయ్యేది.